హలో మాయా, రీసెంట్ గా కార్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కార్ ను వాడుతున్న కొద్ది 20,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి. అదే మాయా, మన లైఫ్ లో దరిద్రం ఎలాంటిదో ఈ వెహికల్స్ కి కార్బన్ అలాంటిది. దీని వల్ల మన కార్ మైలేజ్ తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది, నాయిస్ వస్తుంది, బ్లాక్ స్మోక్ వస్తుంది. ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్యా ఈ కార్బన్ పట్టేయడం వల్ల. వీటన్నిటికి నెంబర్ 1 సొల్యూషన్ అయితే మీ దగ్గరకు తీసుకొచ్చామయ్యా. ఒక్కసారి వీళ్ళ దగ్గర కార్బన్ క్లీనింగ్ చేయించుకుంటే మాయా, మీ వెహికల్స్ కొత్తలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి మయ్యా. అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియోలు ఇచ్చాను మయ్యా. మరి ఇంకెందుకు లేట్, మరి వెంటనే వీళ్ళ దగ్గర కార్బన్ క్లీనింగ్ చేయించుకుని మీ వెహికల్స్ కి కొత్త ప్రాణాన్ని ఇవ్వండి. హలో మాయా, రీసెంట్ గా కార్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కార్ ను వాడుతున్న కొద్ది 20,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి. అదే మాయా, మన లైఫ్ లో దరిద్రం ఎలాంటిదో ఈ వెహికల్స్ కి కార్బన్ అలాంటిది. దీని వల్ల మన కార్ మైలేజ్ తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది, నాయిస్ వస్తుంది, బ్లాక్ స్మోక్ వస్తుంది. ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్యా ఈ కార్బన్ పట్టేయడం వల్ల. వీటన్నిటికి నెంబర్ 1 సొల్యూషన్ అయితే మీ దగ్గరకు తీసుకొచ్చామయ్యా. ఒక్కసారి వీళ్ళ దగ్గర కార్బన్ క్లీనింగ్ చేయించుకుంటే మాయా, మీ వెహికల్స్ కొత్తలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి మయ్యా. అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియోలు ఇచ్చాను మయ్యా. మరి ఇంకెందుకు లేట్, మరి వెంటనే వీళ్ళ దగ్గర కార్బన్ క్లీనింగ్ చేయించుకుని మీ వెహికల్స్ కి కొత్త ప్రాణాన్ని ఇవ్వండి.